భారతదేశం దక్షిణ చివరలో భూమి సముద్రంతో కలిసే చోట ఒక పట్టణం ఉంది. ఇప్పుడది నిశ్శబ్దం, భయం, ఇంకా జవాబు లేని రహస్యాలతో కప్పబడి ఉంది. అదే ధనుష్కోటి. ఒకప్పుడు ఇది బిజీగా ఉండే మత్స్యకార గ్రామం. దేవాలయాలు, బజార్లు, పాఠశాలలు, ఆనందంతో నిండిన పట్టణం. కానీ ఇప్పుడు అది మరో కాలం నుండి గట్టెక్కినట్లుగా పూర్తిగా మృత నగరంగా నిలిచిపోయింది. 1964 డిసెంబర్ 22 రాత్రి ఊహించలేనిది జరిగింది. ఎటువంటి హెచ్చరిక లేకుండా మహా తుఫాన్ దూసుకొచ్చింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో గాలులు, భవనాల కంటే ఎత్తైన అలలు. కొన్ని నిమిషాల్లోనే రైలు, వంతెనలు, ఇల్లు, 1800 మంది ప్రాణాలు సముద్రంలో మాయమయ్యాయి. ఆ రాత్రి నడుస్తున్న రైలు పంబన్ నుండి ధనుష్కోటి వెళ్తున్న 653 ప్యాసింజర్ రైలు. ఆ రైలు ప్రయాణికులందరితో కలిసి పూర్తిగా సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. ఈరోజు కూడా ఆ రైల్లో ఉన్నవారి అవసాన కేకలు గాల్లో వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. అయితే రహస్యం ఇంకా ఇక్కడే ముగియలేదు. ఈ రోజు కూడా మత్స్యకారులు చెప్తున్నారు, రాత్రి సముద్రంపై వింత లైట్లు కనిపిస్తాయని, ఆ లైట్లు క్షణాల్లో మాయమవుతాయని, అవి ఆత్మలు తిరిగి ఇంటివైపు వెతుకుతున్నాయా, లేదా రామసేతు కథకు సంబంధించిన ఏదో రహస్యం సముద్రంలో దాగి ఉందా అని. ధనుష్కోటి రాత్రికి వెళ్ళిన వారు చెబుతున్నారు, అక్కడ ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోతుందని, ఎవరూ లేని సమయంలో వెనుక అడుగులు వినిపిస్తాయని, నీడలు కదులుతున్నట్లు కనిపిస్తున్నాయని. అందుకే స్థానికులు హెచ్చరిక ఒకటే, సూర్యాస్తమయం తర్వాత ధనుష్కోట్లో ఎవ్వరూ ఉండరు. ప్రభుత్వం కూడా దాన్ని అధికారికంగా ప్రకటించింది, డెడ్ సిటీ అంటే మృత పట్టణం అని. ఇది సముద్రం శక్త, భూతాల శాపమా, లేదా ఒక రాత్రిలో నశించిన పట్టణం యొక్క విల్పమా ఎవరికీ తెలియదు. కానీ ధనుష్కోటి ఇవాళ కూడా అదే ప్రశ్నను గాల్లో అడుగుతూ ఉంది. ఆ రాత్రి నిజంగా ఏమైంది?